उवाच स उपामन्त्रितो राज्ञा कथायाम् इति सत्पते ब्रह्मरातो वृषां प्रीतो విష్ణురాతేన సంసది. ఇప్పటి వరకు మనము పరీక్షిత్తు శుకదేవ గోస్వామిని ప్రశ్నలు అడగడం గురించి చెప్పుకుంటున్నాము. ఈ శ్లోకంలో సూత గోస్వామి ఆ సంఘటనను పొడిగిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఆ విధంగా పరీక్షిత్ మహారాజ్ చేత ఆహ్వానించబడిన శుకదేవ గోస్వామి శ్రీకృష్ణుడి దివ్యమైన లీలలను గురించి భక్తులకు వివరించగల అవకాశము తనకు లభించినందుకు చాలా సంతోషించారు అని చెప్తున్నారు. ఆయన సంతోషానికి కారణం ఏమిటి అంటే శ్రీకృష్ణుడి దివ్యమైన కథలను వినడం పట్ల పరీక్షిత్తు చూపిస్తున్నటువంటి ఆ ఈగర్నెస్, వింటున్న కొద్దీ ఇంకా వినాలి అనే ఆతృత, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తి. అతడి ధ్యాస అంతా భాగవత శ్రవణంపైనే ఉంది. శిష్యులలోని ఈ ఏకాగ్రత ఆ గురువులో కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అటువంటి గురు శిష్యుల మధ్య జరిగే సంభాషణలు భాగవత శ్రవణాన్ని మరింత శ్రవణానందం కలిగించేలాగా చేస్తాయి. అందువల్లనే అక్కడ సమావేశమైన మహర్షులు, ఋషులు, సాధు పుంగవులు అందరికీ కూడా అలౌకికమైన కృష్ణ కథాగానాన్ని ఆకర్షించే మహాభాగ్యము లభించింది. అయితే కృష్ణ కథలు వినసొంపుగా ఉన్నాయని ఎవరు పడితే వాళ్ళు చెప్తుంటే వినకూడదు. ముఖ్యంగా భక్తులు శాస్త్ర పరిజ్ఞానం ఏమాత్రము లేకుండా ఆధ్యాత్మికతని మండేన్ వ్యవహారంగా తీసుకుని తమకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. రామాయణము, భారతము, భాగవతము వీటిని ఎంతోమంది సినిమాలుగా, సీరియల్స్గా చిత్రించారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరికి నచ్చిన వ్యాఖ్యానాన్ని వాళ్ళు తీసుకుని దానికి తమ ఊహాకల్పనను కొంచెం జోడించి చిత్రిస్తూ ఉంటారు. జనరంజకంగా తీస్తే చాలు, అది వాస్తవమా కాదా ఎవరు ఆలోచించరు, హిట్ అయిపోతుంటాయి. కలికాలపు జనానికి ఎప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్తే నచ్చదు, కాస్త మసాలా జోడించి చెప్పాలి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తిమ్మిని బొమ్మను చేసి చూపించడం. శంకరాచార్యులు వంటి గొప్ప ప్రామాణిక ఆచార్యుడు భగవద్గీతకు భాష్యాన్ని రాసినప్పుడు శ్రీకృష్ణుని దేవాదేవుడిగా అంగీకరించాడు. కానీ అతని అవతరణమే నిరాకారవాదాన్ని ప్రచారం చేయటం కావటం వలన తర్వాత చేసిన వ్యాఖ్యానమంతా నిరాకారవాద ధోరణిలోనే జరిగింది. అయినప్పటికీ తన స్థితిని తెలిసినవాడు కావటం వలన ఆయన శ్రీమద్ భాగవతాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నము చెయ్యలేదు. చైతన్య మహాప్రభువు మాయావాద భాష్య సునీలే హోయితే సర్వనాశ అని ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళే కాకుండా వాళ్ళతో పోల్చడానికి కూడా ఏమాత్రం అర్హత లేని ఎంతోమంది ప్రొఫెషనల్ రిసైటర్స్ అంటారు కదా, అంటే వాళ్ళ వృత్తి అన్నమాట అది భాగవత సప్తాహాలు చేసుకోవటం అనేది. వాళ్ళు భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ సప్తాహం అనే పదాన్ని ఎందుకు తీసుకున్నారంటే పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో భాగవత శ్రవణం చేయటం వలన అదేదో ఒక పద్ధతిలాగా అనుకరిస్తూ ఉంటారు. శుకదేవ్ గోస్వామి రచించిన భాగవతము 12 స్కందాలు భగవంతుడి సర్వోత్కృష్టతను, అనితర సాధ్యమైన సృష్టి కార్యాలను వివరించిన తర్వాత అటువంటి భగవంతుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు, తన భక్తులతో కలిసి ఎటువంటి ప్రదర్శనలు చేశాడు, వీటన్నిటినీ వివరించటము జరిగింది. కానీ ఇప్పటి భాగవత కథకులు 10th cantoని మాత్రమే తీసుకుంటారు. అందులోనూ వాళ్ళ ఏకాగ్రత అంతా గోపికలతో కృష్ణుడి రాసలీల గురించే ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఎంతో ఆసక్తికరంగా, మంచి భాష, వాక్చాతుర్యము అన్నీ కూడా అందరినీ ఆకర్షిస్తాయి. ఫలాని వాళ్ళు చెప్పిన భాగవత సప్తాహం చాలా అద్భుతంగా జరిగింది అని మెచ్చుకుంటుంటారు. ఎవరు చెప్పినా కృష్ణుడి గురించే చెప్తున్నారు కదా, వింటే ఏం నష్టమని అనిపించవచ్చు అందరికీ కూడా. పాలు ఎప్పుడైనా తెల్లగా ద్రవరూపంగా ఉంటాయి, కానీ పాము ఆ పాలను తాకితే విషమైపోతాయి. చూడటానికి 2 పాలే, అయితే స్వచ్ఛమైన పాలు శరీరానికి తేజస్సును కలిగిస్తాయి, విషం కలిపిన పాలు జీవితాన్ని హరిస్తాయి. అందరూ ఇంట్లో వంట చేసుకుంటారు. వంటకాలు ఆఫర్ అయినవి కానివి 2 చూడటానికి, తినడానికి కూడా ఒకేలాగా ఉంటాయి. ప్రసాదాన్ని రిలీజ్ చేయగల మనస్థితి ఉన్నవాళ్ళు మాత్రమే ఇది ప్రసాదమని భగవంతుడికి అర్పించటం వలన ఆ వంటకము పావనమైందని శాంక్టిఫై అంటుంటారు, గుర్తిస్తారు. లేకపోతే
రూపంలోనూ రుచిలోనూ తేడా లేనప్పుడు రెండూ ఒకటే అనుకుంటారు. అదేవిధంగా పరంపరాచార్యుడి నుండి తెలుసుకోవటానికి లేదా సాధారణమైన వ్యక్తుల నుంచి తెలుసుకోవటానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ శ్లోకానికి చివరి వాక్యం బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది అని ఉంది. బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి సుఖదేవ్ గోస్వామి కృష్ణుడి చేత రక్షించబడటం వలన బ్రహ్మరాతుడిగా పిలువబడ్డాడు. ఎవరు? సుఖదేవ్ గోస్వామి. ఆయన తను మాయా ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉండటం వలన భౌతిక ప్రపంచంలోకి రాకుండా ఇక్కడే ఉంటాను అని తల్లి గర్భంలోనే భీష్మించుకుని ఉండిపోతాడు. అతని తండ్రి వ్యాస మహర్షి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా కూడా అతను అంగీకరించాడు. చివరికి వ్యాసముని వెళ్ళి కృష్ణుడు పిలుచుకుని వస్తాడు. లౌకిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా నువ్వు మాయకు లోబడవు అని కృష్ణుడు మాట ఇచ్చాక సుఖదేవ్ గోస్వామి వెలుపలికి రావటము జరుగుతుంది. అతడు నిత్యముక్తుడు, బ్రహ్మ రియలైజేషన్ కలిగిన వాడు, కృష్ణుడితో కాపాడబడ్డవాడు కావడం వలన బ్రహ్మరాతుడు అయ్యాడు. అదేవిధంగా పరిస్థితి విషయం తీసుకుంటే అతడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వలన విగత జీవుడు కావటము జరుగుతుంది. ఉత్తర ప్రార్థనను మన్నించి ద్వారకకు బయలుదేరబోతున్న కృష్ణుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ శిశువును పునర్జీవితుని చేస్తాడు. అయితే ఆ సమయంలో కృష్ణుడు చతుర్భుజాలతో విష్ణువులాగా ఆమె గర్భంలోని శిశువును రక్షించటం జరగడం వలన అతడు కూడా విష్ణురాతుడు అయ్యాడు. అంటే సుఖదేవ గోస్వామి బ్రహ్మరాతుడైతే పరీక్షిత్ మహారాజు విష్ణురాతుడయ్యాడు. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి ఇద్దరు కృష్ణ భక్తులే. ఆ విధంగా వాళ్ళ మధ్య సాగిన అమల పురాణమైన శ్రీమద్ భాగవతాన్ని యథాతథంగానే అందరూ స్వీకరించాలి. ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణే భగవత్ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. బ్రహ్మదేవుడి జన్మం తర్వాత శ్రీమద్ భాగవతాన్ని స్వయంగా భగవంతుడే అతనికి చెప్పాడు అని తెలియజేసి సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పటము ప్రారంభిస్తాడు. శ్రీమద్ భాగవతాన్ని వేద సారస్వతానికి అనుబంధంగా చెప్తారు. అందువలన అది వేదాలతో సమానమైందే కాకుండా వేద సారం కూడా అయి ఉంది. వేదస్య సర్వైర్ అహమేవ వేద్య అన్నాడు కృష్ణుడు. నిగమ కల్పతరోర్గలితం ఫలం అన్నాడు వ్యాస మహారాజు, వ్యాస దేవుడు. ఆయన వ్యాస మహర్షి అని, వ్యాస దేవుడని, వ్యాస భగవానుడని ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. చిక్కటి పాలని కాచి తర్వాత వాటి నుంచి వచ్చే మీగడ చాలా రుచికరంగా ఉంటుంది. అది ఎంత రుచిగా ఉంటుంది అంటే దేనైనా గురించి మనం చెప్పేటప్పుడు చాలా రుచిగా ఉంది అని చెప్పేటప్పుడు మీగడ తరకలాగా అని వర్ణిస్తూ ఉంటారు. కనుక శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడి సారస్వత అవతారమని చెప్పాలి. భగవంతుడిని ఎంత భక్తి విశ్వాసాలతో సేవిస్తారో భాగవతాన్ని కూడా అలాగే సేవించాలి. అందులోని ప్రతి శ్లోకము, ప్రతి పదము, ప్రతి అక్షరము కూడా కృష్ణుడి ప్రతిరూపం. చాలామంది భగవద్గీతను కృష్ణుడు చెప్పాడు అనే గ్యారంటీ ఏమిటి? అది కూడా ఒక వ్యక్తి చేత రాయబడిందే కదా. వ్యాస మహర్షి కూడా మనలాంటి మనిషే కదా. కాకపోతే అతనికి జ్ఞానం ఎక్కువ ఉండటం వలన గొప్పవాడిగా గుర్తించబడ్డాడు ఇలా మాట్లాడుతుంటారు. ఇటువంటి ప్రమాదకరమైన అభిప్రాయాలతో నాస్తికులు ఇంకా పతనానికి దిగజారిపోతున్నారు. వేదాలు, వాటికి అనుబంధమైన శ్రీమద్ భాగవతము, వీటిని అపౌరుషేయాలు అంటారు. అంటే అవి మనుషుల చేత రాయబడలేదు. సాక్షాత్తు కృష్ణుడు శృతిధారగా వాటిని మొదట బ్రహ్మకు ఉపదేశించాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. కృష్ణద్వైపాయన వ్యాసదేవుడు, వాల్మీకి వంటి గొప్ప ఋషులు ఆ శృతులను గ్రంథాలుగా రచించారు. కానీ అసలు ఆ దివ్య జ్ఞానము కృష్ణుడి నుంచే ప్రకటితమైంది. ఇతరమైనటువంటి కొన్ని కొత్త విషయాలు కనిపెట్టడము, కొత్త కల్పనలు చేయడం, అంటే ఎన్నో ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి సైంటిఫిక్గా. వాళ్ళు ఊరికే ఉన్నారని కాదు, సైంటిఫిక్ థియరీస్ చేస్తున్నారు. ఏవి తీసుకున్నా కూడా అంతకుముందు కనిపెట్టిన వాటిని ఆధునీకరించడమో లేదా పాత థియరీని తప్పుని ప్రూవ్ చేయడమో దీనిపైనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని. ఎందుకంటే ఒక వ్యక్తి ఐక్యూకు
అంటే మేధస్సుకు మరొక వ్యక్తి మేధస్సుకు డిఫరెన్స్ ఉంటుంది. సృష్టిలో అన్నిటికంటే సూక్ష్మమైంది అణువు అని యాటమ్ మొదట కనిపెట్టడం జరిగింది. కానీ ఈ మైక్రోస్కోపులు కనిపెట్టాక యాటమ్ కంటే సూక్ష్మమైన పరమాణువులు ఉన్నాయి, వాటికంటే సూక్ష్మమైన న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఇవన్నీ కూడా వాటి ఉనికి కూడా గుర్తించగలిగారు. సృష్టిలోని జీవుల్లో అతి చిన్నవైన ఏకకణంతో ఉన్న ప్రాణులు కూడా అంటే మరి అంత చిన్నవన్నమాట, కంటికి కనిపించినంత పరిమాణంలో ఉంటాయి. అటువంటి మైక్రోజర్మ్స్ కూడా ఉండడాన్ని తెలుసుకోగలిగారు. ఏ సైంటిస్ట్ ఎంత కనిపెట్టినా కూడా భగవంతుడి సృష్టిని, ఆధ్యాత్మిక కార్యకలాపాలను భౌతికమైన ఇంద్రియాలతో తెలుసుకోలేదు. అలా తెలుసుకోవాలి అనుకోవడం ఒకటి భ్రమ అంతే. భౌతికమైన జీవితంలో లోపాలున్నాయి. మొట్టమొదటిది భ్రాంతిలో ఉండటం, వాస్తవికతను గుర్తించలేని అజ్ఞానంతో ఉండటం వలన అందరూ భ్రాంతిలోనే ఉంటున్నారు. రెండవది తప్పులు చేయటం. అందరూ తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. తెలిసి చేయడం తప్పు, తెలియక చేస్తే పొరపాటు అంటారు. వీటిలో ఏదో ఒకటి చెయ్యని వాళ్ళంటూ ఉండరు. తర్వాతది చీటింగ్ ప్రొపెన్సిటీ అన్నమాట. అంటే మోసం చేయటమో లేదా మోసగించబడటం. ప్రతి ఒక్కరిలోనూ కొద్దో గొప్ప ఈ స్వభావం ఉంటుంది. దీని స్వభావం అనడం కంటే సమర్థత అంటే బాగుంటుంది. సమర్థత అంటే వేరే విషయంగా కాదు, వేరేలాగా కాదు, అది ఒక టాలెంట్ అన్నమాట. ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు చాలా తెలివిగా ఇతరులను బుట్టలో వేసుకోవడమో లేదా ముంచేయటమో కూడా జరుగుతూ ఉంటుంది. అది లేని అమాయకులు, వీళ్ళని కూడా అమాయకులు అనడం కంటే అల్పబుద్ధులు అంటే బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడూ ఇతరుల వంచనకు బలి అయిపోతూ ఉంటారు. ఇంకా చివరిది అపరిపూర్ణమైన ఇంద్రియాలు. లోపంతో కూడిన ఇంద్రియాలు, మన కళ్ళు, ముక్కు, చెవులు ఏవి తీసుకున్నా కూడా జ్ఞానేంద్రియాలుగా గుర్తించబడుతున్నాయి అవి. కానీ వాటి వలన గ్రహించే జ్ఞానము పర్ఫెక్ట్గా ఉండదు. ఎన్నోసార్లు ఎదురుగా చూస్తున్నా మన కళ్ళు వాస్తవాన్ని చూస్తున్నాయి అని చెప్పలేము. మన చెవులు విన్నదాన్ని యథార్థమైంది అని అనలేము. పరిమితమైన ఇంద్రియ జ్ఞానంతో ఆ ప్రాపంచిక విషయాలు కూడా ఖచ్చితంగా గుర్తించలేనప్పుడు ఇంకా ఆధ్యాత్మిక విషయాలను గురించి ఆశించటం దురాశే కదా. మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా గ్రహించాలి? దీనికి 3 విధానాలు ఉన్నాయి. మొదటిది సంబంధ. సంబంధ అంటే భగవంతుడితో రిలేట్ అయ్యి ఉండటం. తర్వాత అభిధేయ. అభిధేయ అంటే ఏ సంబంధంతో లేదు, ఏ బాంధవ్యం, ఏ రిలేషన్ దేంతో మనం భగవంతుడి కనెక్ట్ కావాలి అనుకుంటున్నామో దానికి అనుగుణంగా నడుచుకోవడం అన్నమాట. దీన్ని అభిధేయ అంటారు. తర్వాతది ప్రయోజన. అంటే భగవంతుడితో రిలేట్ అవ్వడము, దానికి అనుగుణంగా నడుచుకోవడము ద్వారా కలిగేది అంటే ఆ ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుని చేరుకోగలగడం. ఇదొక్కటే విధానం అన్నమాట, ఈ 3 స్టెప్స్. దీన్ని పాటించటంలో వంచన, మోసం అనేటివి ఉండకూడదు. కృష్ణుడి సర్వోన్నతమైన స్థితి, ఆ స్థితి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. మొదట్లో ప్రభుపాద ఒక అంతర్జాతీయ సంస్థను ప్రారంభించదలుచుకున్నప్పుడు వాళ్ళకి ఆయనకి సరైన ఇల్లు కానీ మందిరం కానీ ఏదీ ఉండదు. ఆ టైంలో ఉన్నది ఒక గది, అదే టెంపుల్ బిల్డింగ్, అదే టెంపుల్ హాలు, అదే ప్రవచనం హాలు. దాన్ని ఇంటర్నేషనల్గా ప్రభుపాద డిక్లేర్ చేసినప్పుడు చాలామంది నవ్వుకుంటారు. అంతేకాదు ప్రభుపాద దానికి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ అని పేరు పెట్టారు. కృష్ణ కాన్షియస్ ఎందుకు, దానికి బదులు గాడ్ కాన్షియస్ అని ఉంటే బాగుంటుంది కదా, అందరికి అర్థమవుతుంది కూడా అని కొంతమంది సలహా ఇవ్వబోతారు. కానీ ప్రభుపాద ఆ విషయంలో చాలా దృఢంగా ఉంటారు. దేవుడు అనేసరికి ఎందరికో వేరు అభిప్రాయాలు ఉంటాయి గాడ్ అనడం. కానీ కృష్ణుడు కేవలం దేవుడు కాదు, దేవాది దేవుడు. ఆ విషయాన్ని తెలియజేయడానికి ఇది కృష్ణ చైతన్య ఉద్యమంగానే ప్రచారం జరగాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. ఆత్మ పురోగతిని సాధించటానికి ప్రభుపాద ఎన్నో విధానాలను ఇంట్రడ్యూస్ చేశారు, ప్రోత్సహించడం కూడా జరిగింది. 70 ఏళ్ల వయసులో గురువు ఆదేశాన్ని శిరసావహించి కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి అందించడానికి గాను ఆయన అంటే దానికోసం ఆయన ఏం ప్లాన్స్ ఏం వేసుకోలేదు ముందు, అంటే వెళ్ళాలి అంతే, అదొక నిశ్చయం తీసుకున్నారు. నిజానికి ఆయన ఇది ఎలా జరుగుతుందా అని సతమతమయ్యారు కూడా. ఆచార్యులు చూస్తే అలా చెప్పారు, అక్కడికి వెళ్ళి దాన్ని ప్రచారం చేయాలి అని. ఆ టైంలో అంతా అంటే ఆయన గృహస్థుడిగా ఉన్నప్పుడు ఎంత కాలము భక్తివేదాంత సరస్వతి ఠాకూర్ ఆయన స్వప్నంలో కనిపించి నువ్వు రా వచ్చేయి అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే నువ్వు సన్యాస తీసుకో అన్నట్లుగా. ప్రభుపాదికి భయం వేసేది.
ఒకసారి ప్రభుపాదిని ప్రశ్న అడుగుతారు, మొదట్లో మీరు యూఎస్ఏకి బయలుదేరినప్పుడు ఈ ఉద్యమాన్ని నడపడంలో మీకు ఎటువంటి ప్లాన్స్ ఉండేవి అని. అప్పుడు మీరు ఏమని ఆలోచించేవారు అని అడిగితే దానికి సమాధానంగా ఆయన గతాన్ని తలుచుకుంటూ పెద్దగా నవ్వేస్తారనమాట. ఏముంది, నేను ఇక్కడికి రాగానే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి అంటాను. విశృంఖలంగా నడుచుకునే వాళ్ళకి ఆ మాటలు నచ్చవు. మీట్ ఈటింగ్ మానేయమంటాను. 99% అదే ఆహారం, ఎవరు మానేస్తారు? ఇలిసిట్ రిలేషన్ ఉండకూడదంటాను. వాళ్ళకి ఏ విధమైన బాధ్యతలు లేకుండా రోజుకో రకంగా జీవితం గడపడం ఇష్టం. నేను ఇవన్నీ చెప్పగానే వాళ్ళని తన్ని బయటికి దోస్తారు. అంటే ఆయన అలా జోక్గా చెప్తున్నా కూడా అదే నిజం. జలదూతలో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు కృష్ణుని ఉద్దేశిస్తూ ఆయన ఒక పోయిటరీ లాంటిది రాసుకుంటారు. నేను వెళుతున్న ప్రదేశము పూర్తిగా నాకు అపరిచితమైంది. వాళ్ళ మాటలు నాకు కానీ నా వేషభాషలు వాళ్ళకు కానీ తెలియవు. వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడే భాషను నువ్వు నాకు అనుగ్రహించు. నీ మాటలను తిరిగి చెప్పడానికి ఒక మెసెంజర్ లాగా నేను వెళుతూ ఉన్నాను. ఈ పని చేయడానికి నాకు శక్తి లేదు. విశ్వాసపాత్రుడైన ఈ సేవకుడిని అనుగ్రహించి తోలుబొమ్మ లాంటి నన్ను ఎలా ఆడిస్తావో అలా ఆడించు. అంటే ఇదేదో బ్లైండ్ ఫెయిత్ అని కాదు, పరిపూర్ణమైన విశ్వాసం. అన్ఫ్లించింగ్ ఫెయిత్ అంటాం. అంటే ఇంకా అది చలించదన్నమాట, ఒకే స్థిరంగా ఉంటుంది అని. అంతేకాదు విషయం ఏదైనా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన ఖచ్చితమైన విధానాన్ని ఎన్నుకునేవారు. డాక్టర్ పటేల్ అని ప్రభుపాదకు ఒక మిత్రుడు ఉండేవారు. ముంబైలో జుహూ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దాంతోపాటు ఒక సాంస్క్రిట్ స్కూల్ కూడా ఓపెన్ చేయమని అతను అడ్వైజ్ చేస్తాడు ప్రభుపాదని. వేదాలు అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి సాంస్క్రిట్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అలా తెలిస్తేనే ఒరిజినల్ సాంస్క్రిట్ చదివి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అతను పట్టుబడతాడు. చాలామందిలో కూడా ఈ అపోహ ఉంటుంది, సంస్కృతం తెలిసిన వాళ్ళే వేదాలు శాస్త్రాలు పఠించి తెలుసుకోగలుగుతారు అని. కానీ వేద పఠనానికి సాంస్క్రిట్ కావాలి, కానీ వేద పరిజ్ఞానానికి పాండిత్యం అక్కర్లేదు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య అని కృష్ణుడు చెప్పటంలో కానీ, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని చెప్పినప్పుడు కానీ సంస్కృత భాష ప్రసక్తి లేదు. విద్య నేర్పగల గురువును సమీపించి శ్రద్ధగా వినయంగా వారిని సేవిస్తూ వినమ్రతతో ప్రశ్నలు అడగటం ద్వారా దివ్యమైన జ్ఞానాన్ని పొందాలి. ప్రపంచంలో దేన్ని నమ్మటానికి లేదు. అంటే అలా అంటున్నప్పటికీ కూడా ఎన్నిటిపైనో నమ్మకం ఉంచడం వల్లనే ముందుకు సాగడం జరుగుతుంది. దీని గురించి ఒక మంచి ఉదాహరణ ప్రభుపాద చెప్పేవారు. గతంలో క్షురకులు అంటే మంగళవాళ్ళు. అప్పట్లో ఎవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు కాదనమాట. అప్పుడు వాళ్ళ అంగళ్ళ లాంటివి కూడా ఏం పెట్టుకునేవాళ్ళు కాదు షాప్స్. ఇప్పుడైతే సెలూన్స్ అన్ని బ్యూటీ పార్లర్స్ అయిపోయాయి, మెయిన్ బ్యూటీ పార్లర్ లాగా. కానీ గతంలో ఆ క్షురకులే ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి చిన్న పెద్ద మగవాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ అలా క్షవరం చేసేసి కటింగ్లు చేసేసి వెళ్ళేవాళ్ళు. సెలూన్ అంటే ఊరికే వెంట్రుకలు కత్తిరించడం కాకుండా వాటికి రకరకాల షేపులు స్టైల్స్ అన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఉన్నది ఒకే స్టైల్ అంతే. అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా కూడా మొత్తానికి ఈ మగలోడి చేతిలో ఆ షార్ప్ రేజ్ అనేది అలాగే ఉంటుంది. దాని గురించి ప్రభా చెప్తున్నారు. ఒక చిన్న ఘాటు గొంతు పైన పెడితే చాలు, ప్రాణాలకే ప్రమాదం. అయితే ఎవరు అలా ఆలోచించారు కదా. కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళేవాళ్ళు కళ్ళు మూసుకుని ఆ తలని అదే గొంతుని అప్పగించినట్లు కూర్చుంటారు. ఎందుకంటే వాడు జుట్టు కత్తిరిస్తాడు కానీ గొంతు గోయుడు అనే విశ్వాసం ఉండటం వలన. ఒకప్పుడు డబ్బులు అంటే నాణాలు, మొహరీలు, బంగారు, వెండి కాయిన్స్ ఉండేవన్నమాట. అవి ఎలా ఉండేవి, వాటి నిజమైన విలువకు సరితూగేలాగా తయారు చేసేవాళ్ళు. ఏదైనా వస్తువును 100 రూపాయల వాల్యూ ఉంది అంటే ఆ చెల్లించే మొత్తం కూడా అంత విలువైన వెండి లేదా ఇత్తడి లేదా రాగి నాణాల రూపంలో ఉండేది. సపోజ్ ఒక వ్యక్తి తన ఇల్లు పొలమో అమ్మకానికి పెట్టాడు. దాని ధర 1 కోటి రూపాయలు అంటారు. దాన్ని కొనడానికి ఎంతోమంది ముందుకు వస్తారు. నిజానికి దాని 1 కోటి రూపాయల కంటే ఎక్కువ వాల్యూ ఉంది. పోటీ పడి మరీ కొనడం వలన అతను అడిగిన దానికంటే ఎక్కువ మొత్తానికే అమ్మకానికి కుదురుతుంది. సరే, ఒక 5 డే రిజిస్ట్రేషన్ అవుతుంది. కొనుక్కున్న వ్యక్తి ఒక బ్రీఫ్ కేసును అతని చేతిలో పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటి ఓనర్ చాలా సంతోషంగా కాస్త గర్వంగా బ్రీఫ్ కేసుని తెలుస్తాడు. అందులో వజ్రాలు లేవు, గోల్డ్ లేదు, సిల్వర్ లేదు,
ఇత్తడి లేదు, కనీసం రాగి నాణాలు కూడా లేవు. కేవలం కాగితపు ముక్కలు కట్టలు కట్టలుగా దొంతర్లుగా పేర్చున్నాయి. అయినప్పటికీ అతని ముఖంలో విచారం లేదు, షాకింగ్ లాగా లేదు, ఐఎమ్ లాస్ట్ అనే ఫీలింగ్ లేదు. ఇంకా చెప్పలేనంత ఆనందంగా దాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఆ కాగితాలకి గవర్నమెంట్ సీల్ అనేది ఉండటం వలన అది కరెన్సీ అయింది. పేపర్గా దానికి 100 రూపాయలు విలువ లేనప్పటికీ కూడా అథారిటీ సీల్ వలన దాని విలువ 1.5 అని అందరూ నమ్ముతున్నారు. అందరికీ అనుభవమే అది. ట్రావెలింగ్ ఏజెన్సీకి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళడానికి 1,00,000-2,00,000 ఇస్తే టికెట్ అంటూ ఆ ఏజెంట్ ఒక కాగితం చేతిలో పెడుతున్నాడు. దాన్ని తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నాం కదా, ఇదేంటి ఈ కాగితం ముక్కిస్తున్నావు, నేను అంత డబ్బు ఇచ్చాను అని ఎవరు అనరు. కనుక దేనిని నమ్మాలో వాటిని నమ్మి తీరాలి, నమ్మకలేటిని వదిలేయాలి. కానీ దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలుసుకోవాలి అంటే కేవలం ప్రాపంచికమైనటువంటి ఆ తెలివితేటలు, అటువంటి సైన్స్కి సంబంధించినటువంటి విజ్ఞానం కాకుండా నిజమైనటువంటి జ్ఞానం అనేది శాస్త్ర ప్రమాణంగా ఉన్నది మనం ఆచరించాలి. హరే కృష్ణ.